హాయ్ అండి. సో, వెల్కమ్ టు మై వ్లాగ్. సో, ఇవాళైతే నేను పులిహోర చేయాలనుకున్నాను మార్నింగ్. సో, దానికని నైటే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. ఈ పులుసు అనేది. ఈ పులుసు ముందుగా చేసుకుంటే మనము వెళ్ళాలనుకున్నప్పుడు, చేసుకోవాలనుకున్నప్పుడు వెంటనే ఫాస్ట్‌గా కలిపేసుకొని వెళ్ళిపోవచ్చు. సేమ్ టేస్ట్ ఉంటదనమాట. ఈ పులుసు 1 వీక్ వరకైతే మామూలుగా ఇప్పుడు మనం ఎలా అయితే చేసుకొని వెంటనే కలుపుకుంటామో సేమ్ అదే టేస్ట్ ఉంటది. తర్వాతైతే కొంచెం టేస్ట్ మారొచ్చు కానీ ఈ 1 వీక్ వరకు హ్యాపీగా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పులుసుని పోసుకొని అన్నంలో కలిపేసుకొని ఈ పప్పులు కూడా వేగించుకొని పక్కన సపరేట్గా పెట్టుకుంటే కొంచెం బాగుంటాయన్నమాట. పులుసులో కలిపేసుకుంటే మెత్తబడిపోతాయి కదా పప్పులు, అందుకని సపరేట్గా పెట్టుకున్నాను. సో అలాగా నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని మార్నింగ్ కలుపుకొని ఇంకా ఇంకా టిఫిన్ అది పెట్టాలి కాబట్టి టైం అయిపోద్దని నేను ముందుగా నైటే పెట్టుకున్నాను. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేశాను. సో ఈ పులిహోరలోకి నంచుకోవడానికి పొడి ఉండిందనమాట. బాగుంటుంది వేరుశనగపప్పు పొడి. ఇంకా తాలింపు కూడా చేశాను. దానికోసమని ఆమ్లెట్ కూడా వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇట్లా తాలింపు ఇంకా నేను ఇడ్లీ ఇవన్నీ పెట్టేసుకున్నానంట మార్నింగ్ లేచి. సో ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఒత్తితే చాలా మెత్తగా అనిపించింది అనమాట. స్పాంజ్ లాగా ఉంది, చూస్తున్నారు కదా మీరు. తర్వాత ఈ పులుసు అంతా కలిపేసుకొని అన్నంలో నీట్గా కలిపేసుకున్న తర్వాత పప్పులు వేసుకొని కలిపేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండిందనమాట. ఇంకేముందండి, ప్లీజ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.